ఇలా గవర్నమెంట్ హాస్టల్ ఫుడ్తో కంపేర్ చేస్తే జైలు ఫుడ్ చాలా బెటర్ అన్న తెలంగాణ రాష్ట్రంలో. అవునా? అవునన్న, పక్కా చెప్పగలుగుతా. అంటే ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్టిల్ ఇప్పటికీ గవర్నమెంట్ హాస్టల్లోనే ఉంటా. ఆ మెనూ కంటే ఈ మెనూ చాలా బెస్ట్. జైల్లో పెట్టే వరకైనా క్వాంటిటీ ఫుడ్ పెడతారు. ఓకే, అంటే అన్లిమిటెడా జైల్లో? ఎంతైనా తినొచ్చా? తినొచ్చు. ఓకే, అంటే చికెన్ మటన్ అవన్నీ పెడతారా? నేనైతే నాన్ వెజ్ తినా అన్న. ఓకే, నాన్ వెజ్ గురించి వెజిటేరియనా మీరు? వెజిటేరియన్. ఓకే, నాన్ వెజ్ ఎందుకు తినరు మీరు? నాకు అలవాటు లేదన్న చిన్నప్పటి నుంచి. అంటే లేకుంటే ఇందులోకి వచ్చిన తర్వాత? లేదన్న, నాకు టచ్లో, నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత విద్యార్థి పరిషత్ నాకు టచ్లో ఉంది. అంతకుముందుగా నేను 10th క్లాస్ నుంచే తినను. ఓకే, అంటే ఎందుకు, అంటే ఎందుకు జంతువులను చంపడం అనా లేకుంటే? అంతే అన్న. అంతేనా? మరి 10th వరకు ఎందుకు తిన్నావు? అప్పుడు అంటే ఏమో అన్న, నాకు అప్పుడు కూడా నార్మల్గా తింటుండే, నాకు ఎందుకో అనిపించింది, బంద్ చేసిన అంతే. భక్తితోని లేకపోతే ఇందులోకి వచ్చినా అని అనుకుంటారు చాలా మంది, కానీ అట్లా కాదు. నాకు విద్యార్థి పరిషత్ పరిచయం లేక ముందు నుంచే నేను తినను. కానీ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినది ఇప్పుడు, అంటే విన్నా ఖైదీలకు పెట్టే ఫుడ్ చాలా మంచిది అని. అవునన్న. అంటే ఇప్పుడు విద్యార్థులను మొత్తం నేరాలు ఘోరాలు చేసేసి అందరు జైలుకి వెళ్ళమని చెప్తున్నా. ఎట్లా చెప్తారన్న? నేను ఫుడ్ గురించి చెప్పినా గానీ ఫుడ్ కోసం జైలుకి వెళ్ళమని చెప్పానన్న. ఎట్లా చెప్తామన్నా? అక్కడ ఉన్న సిచ్యువేషన్ చెప్పిన. ఎందుకంటే ఫుడ్ ఎట్లుంటుందని మీరు అడిగిరు కాబట్టి ఇట్లా ఉందన్నా అని చెప్పిన. అంతేగాని ఆ ఫుడ్ కోసమే మీరు నేరాలు చేసి జైలుకి వెళ్ళండి అని చెప్పే అంత ఇది కాదన్న. ఓకే, సో ఫుడ్ తింటున్నాను నువ్వు, అంటే కొంచెం ఎట్లనో ఉంటే తినకుండా ఉంటుండేనా? అంటే గొడ్డు కారం అదంతా ఉంటుంది అని అంటారు, నిజంగా అట్లా ఏం కాదన్న. నార్మల్ ఫుడ్డే ఉంటుంది. పప్పు చేస్తారు, ఒక పూట కర్రీ చేస్తారు, మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ ఉంటుంది, టీ చేస్తారు, బాగానే ఉంటుంది ఫుడ్.